జుగల్బందీ 1991 నాటి టర్నింగ్ పాయింట్ ఇది. 33 ఏళ్ల క్రితం మొదలైన డబుల్ ధమాకా ఇది. కృష్ణార్జునుల్లా ఒకవైపు ప్రధాని కుర్చీలో పివి నరసింహారావు, మరోవైపు ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ వేసిన గొప్ప అడుగు ఈ దేశాన్ని మలుపు తిప్పింది. లైసెన్స్ రాజ్ సంకెళ్ల నుంచి భరతమాతను బంధ విముక్తురాల్ని చేసిన చరిత్రాత్మక సందర్భం అది. విమర్శల జడివాన ఎదుర్కొంటూనే పివి మన్మోహన్ ద్వయం దేశానికి కొత్త దశను దిశను నిర్దేశించింది. 1991 నాటి వార్షిక బడ్జెట్ చరిత్రాత్మకం. ఆర్థిక సరళీకరణకు తెరతీసిన మరపురాని సందర్భం అది. అప్పటిదాకా ఆర్బీఐ గవర్నర్గా, ఆర్థికవేత్తగానే దేశానికి పరిచయమైన మన్మోహన్ సింగ్ కొత్త పాత్రలో కనిపించారు. తన బడ్జెట్ ఎంత సాహసోపేతమో ఆయనకు బాగా తెలుసు. అందుకే విపక్షాల విమర్శలకు, మాటల దాడులకు తాను సిద్ధంగా ఉన్నాను అంటూ కొన్ని కవితా పంక్తుల్ని మన్మోహన్ సింగ్ చదివి వినిపించారు. Tonight, I feel like going to the theatre. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. Let the assassins be informed. I am prepared to meet their onslaughts. As the poet said, सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है. Sir, I commend the budget to this August. అప్పటిదాకా సామ్యవాద ఆలోచన విధానంతో ఉన్న భారత్ క్రమంగా దిశను మార్చుకుంది. అప్పటికే భారత్ చేపట్టిన పారిశ్రామిక విధానానికి 40 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ తరుణంలో భయం వీడాలని, మార్పును స్వాగతించాలని మన్మోహన్ సింగ్ చెప్పారు. 1991 నాటి మన్మోహన్ లెక్కల పత్రాన్ని సరళీకరణ బడ్జెట్ అని పిలిచారు. ఒక ఐడియాకు సమయం వచ్చిందంటే ఈ భూమి మీద దాన్ని ఎవరు అడ్డుకోలేరన్న విక్టర్ హ్యూగో వ్యాఖ్యలను మన్మోహన్ సింగ్ ఆనాటి బడ్జెట్లో కోట్ చేశారు. ఆయన మాటలు కరెక్ట్ అయ్యాయి. దేశం తలుపులను విదేశీయులు బార్లా తెరిచారు అంటూ విమర్శల తుఫాన్ వచ్చింది. అయినా ఈ జుగల్బందీ వాటిని లెక్క చేయలేదు. అప్పటి ప్రధాని పివి రాజకీయ చాణక్యానికి మన్మోహన్ ఆర్థిక చతురత తోడైంది. ఉద్యోగాలు, ఉపాధి కోసం ఉవ్విళ్ళూరుతున్న మధ్యతరగతికి మన్మోహన్ సింగ్ మంచి బలం టానిక్ ఇచ్చారు. లైసెన్స్ రాజ్ జమానా నుంచి బయటపడేసేందుకు తహతహలాడుతున్న వ్యాపార వర్గానికి ఈ అపర మేధావి రెక్కలు తొడిగారు. ఈ రెండు వర్గాలకు లభించిన చేయూత కొన్ని దశాబ్దాల తర్వాత భారత్ రూపురేఖలను మార్చేశాయి. పేదరిక నిర్మూలనకు బాటలు పరిచాయి. అందుకే 1991 బడ్జెట్ అనేది మన దేశానికి టర్నింగ్ పాయింట్ అయింది. మన్మోహన్ చూపిన దారి మహోజ్వల భారత్కు ఊతమిచ్చింది.